2.5 acres అండి ఇది చూసామని పెట్టాను. ఎంత ఏజ్ ఎంత? ఇది 6th year అనుకో. 60 అంటే లాస్ట్ ఇయర్ వచ్చింది 5 tons వచ్చింది. అంతకు మాలు వచ్చింది కానీ కొంచెం వచ్చింది. అది కవర్లు కట్టారు, కంప్లీట్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదండి. చెప్తాను బాటమ్ ఓపెన్ పెట్టారు. దాని గురించి explain చేస్తాను. ఇప్పుడు ఇది ఎల్లో కలర్ తినొచ్చా? ట్రై చేయొచ్చా అండి? ఎల్లో కలర్ ఇది నాకు బెటర్ ఎల్లో ఉంటే అంత మంచిది. ఇట్లా వేనిగా లెక్కనే ఉన్నాయి. తినండి. ఇంకా నెక్స్ట్ సండే వరకు బ్యూటిఫుల్ అవుతుంది. అప్పుడు తింటే ఇంకా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం 10% వగర తిరిగి ఉన్నది. నెక్స్ట్ మా సండే వరకు ఇదైతే ఇట్లా కొన్ని పోతుంటాయి ఇట్లా. అది ఈసారి వానలు పడ్డాయి కదా, కింద నీళ్ళు మొదలు రాగడి భూమి ఇది. కింద నీళ్ళు మీద నీళ్ళు అటాలకు నీళ్ళు ఎక్కువ అటాలకు రాలిపోయినాయి సార్. లాస్ట్ సార్ రాలేదు. అయితేనే ఉంటుందండి వ్యవసాయం అంటే మీకు కూడా తెలిసి ఉండొచ్చు. వ్యవసాయం ఇన్ అండ్ అవుట్స్ చాలా ఉంటాయి, ఓపిక ఉండాలి. ఇప్పుడు ఒకటి ఆల్రెడీ వీళ్ళు వచ్చింది, తర్వాత మళ్ళీ కాదు అది ఏంటిదంటే ఒక అదే చెప్తాను. ఇప్పుడు ఇది సంక్రాంతి అయినట్టు వస్తాయి. ఒకటి సంక్రాంతి అయితే 1 month దాకా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే మీది వస్తుంది, తర్వాత మధ్యలో వస్తుంది, తర్వాత 3 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ మీది వస్తుంది. మీది వచ్చినప్పుడు ఇది దానికంటే దీనికి కొంచెం కిందికి ఉన్నది, ఇది లేట్ అవుతుంది. ఇంకా దీనికంటే కిందికి ఉంటే అది ఇంకా లేట్ అవుతుంది. మొత్తం ఇది ఫ్రూటింగ్ అంటే 1.5 months పోతుంటుంది. రోజు కట్ చేస్తే 1.5 months పోతుంది. ఇలా కట్టినాం కదా, అందుకనే కట్టినాము. లేకుంటే అది ఉంటుందా? ఉండదు. 15 kilos ఉంటుంది, 15-20 kilos దాకా ఉండదు. అందుకనే ఆడ కట్టినప్పుడు ఉండాలి, కట్టి పెట్టాలి. లేకుంటే ఆ గాలికి తక్కువ గాలి కవర్లు ఇగో దిగిపోతున్నాయి. ఇట్లా దీంట్లో రాదండి, పురుగు రాదు. చెట్టుకు వస్తుంది కానీ దీనికి రాదు. ఆ రాకుండానే ఇంకోటి దేనికంటే ఇది బాణ పడి దాని కొరకు ఇంకోటి ఇప్పుడు చూపిస్తుంది. ఇది షైనింగ్ ఉన్నది కదా, ఇప్పుడు ఇట్లా కట్టని చూపిస్తాను. ఇది ఎందుకు వచ్చింది అంటే మీరు గుర్తు పట్టుకోవాలి. ఇది తక్కువ చిన్నగా ఉన్నది కనుక దొడ్డుగా అయింది. ఇది 18 కిలోల దాకా. ఇది ఎక్కువ ఉన్నది క్వాంటిటీ కనుక చిన్నగా ఉన్నది, తక్కువ ఉన్నది కనుక దొడ్డుగా అయింది. ఇది ఒకటి దీన్ని సిద్ధాంతం. గెలలు కూడా ఎక్కువ వస్తాయి అంటారు, కొన్ని కట్ చేయాలంటారు. కట్ చేయాలి, ఏం లేదు. ఆ కట్ చేసింది కూడా మనకి దొడ్డుగా ఉంటుంది కదా, దాంట్లో కవర్ అవుతుంది. మనకి కవర్ అయిపోతుంది. ఇంకోటి మీరు పాలినేషన్ చేయకుంటే అది కూడా అదే చూపిస్తుంది. అది పౌడర్ పాలినేషన్ చేయకుంటే ఇట్లా కరెక్ట్ పాలినేషన్ చేయకుంటే. నేను ఇంకోటి ఏమైందంటే సార్, పాలినేషన్ చేసిన 5-6 రోజులకే బాగా పడ్డది. అప్పుడు స్టార్టింగ్లో కవర్లు కట్టలేము, సరిగ్గా పాలినేషన్ కాకుండా ఇట్లా వస్తాయి. అది కూడా పాలినేషన్ అయితే అట్లా, పాలినేషన్ కాకుండా ఇట్లా కరెక్ట్ పాలినేషన్ చేయాలి. అది ఇది దీంట్లో ఇప్పుడు చాలా టైప్లు ఖర్జూరాలో బరీ వెరైటీ. మన ఇండియాలో బరీ వెరైటీ ఒక్కటే సక్సెస్ఫుల్. ఆ కునేజ్ అంటారు, ఎలైట్ అంటారు. మెడ్జుల్ ఇస్ ద కాస్ట్లియెస్ట్ మెడ్జుల్. అది అంటే అన్నిట్లా మన దగ్గర 1800-2000 అంటే రిటైల్ అమ్ముతారు. మన దగ్గర 1000-1200 పోతుంది. దట్ ఈస్ ద కాస్ట్. అయితే ఇంత అది కూడా చూపిస్తాను. అది కూడా ఉందండి నా దగ్గర. ఇంత పెద్దగా ఉంటుంది, చాలా జ్యూసీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారండి? కంపెనీ అని గుజరాత్ ఉంటుంది, ఇదని లిస్టెడ్ కంపెనీ. వాళ్ళ దగ్గర 300 వాళ్ళ దగ్గర దగ్గర 200 ఎకరాలు ఉన్నది వాళ్ళ దగ్గర. అది ఫార్మాసిటికల్స్ వాళ్ళ అతుల్ కంపెనీ మీరు కొట్టండి దానికి బాగా 3-4 ఎకరాలు ఉన్నది వల్సాడ్లో. వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తారు. గుజరాత్ అండ్ రాజస్థాన్లో వాళ్ళకి సబ్సిడీస్ ఉన్నాయి. ఈయన వాళ్ళకి సప్లై చేస్తారు. ఇతనే ఆథరైజ్డ్ సప్లయర్ అనమాట, గవర్నమెంట్ అట్లా. ఇక్కడ ఉన్నారు గవర్నమెంట్ దే ఆర్ ద చీటర్స్. ఒక పేరు చెప్పి ఒకటి ఇస్తారు, ఒకటి చెప్పి ఒకటి ఇస్తారు. ఇవన్నీ
ఇప్పుడు ఎలా అండి ఒక ప్లాంట్ ఎలా ఇస్తున్నారు వాళ్ళు అతుల్ వాళ్ళు? ఇప్పుడు అతుల్ వాళ్ళు 4200 ఇప్పుడు అదంటే 1 మంత్ కింద. మొగదైతే ఇంకా 1000 ఎక్కువ. ఆ సీడ్తో కూడా చేయొచ్చు. సీడ్కు ఇప్పుడు ఇది టిష్యూ కల్చర్ తీసుకొస్తేనేమో 5 చెట్ల మన పువ్వే సరిపోతుంది. మనం ఉట్టి గింజ పెడితే దానికి 10 చెట్లు కావాలి, పువ్వు తక్కువ వస్తుంది దానికి అట్లా. ఓకే ఓకే. అందుకని ఏంటిదంటే అదే తెచ్చుకుంటే బెస్ట్. అయితే ఇప్పుడు ఈ అతుల్ వాళ్ళు మనకు తక్కువ కూడా చేస్తారా కావాలంటే మనం మీ ఎన్ని తీసుకొని ఒకటే రేటు వాళ్ళ దగ్గర. అంటే మేము క్వాంటిటీ తక్కువ. ఊరికే అట్లా try లేదు, చేద్దాము అని లేదు. చూడండి అట్లా ఏది ఉండదు. నేను నెంబర్ ఇస్తా, లేకుంటే మీరు కొడితే కూడా వస్తుంది. మీరు మాట్లాడుకోండి. రేట్ అయితే ఒకటే ఉంటుంది వాళ్ళ దగ్గర. రేట్ అట్లా కాదు, సప్లై చేస్తారా అని. ఎన్ని మొక్కలు తక్కువ మొక్కలు ఉంటే తక్కువ మొక్కలు కావాలంటే ఆయన పంపిస్తారు. వాళ్ళు ఎక్కువ ఉంటేనేమో 100 మీద ఉంటేనే వాళ్ళ బండి ఉన్నది పంపిస్తారు. లేదు మేము అందరం కలిసి 15-20 ట్రై చేయాలి. శాంపుల్ లాగా పెట్టుకుంటే అది వలసాడికి వెళ్ళి మన టూరిస్ట్ బస్సులు వస్తాయి కదా, దాంట్లో వేసి పంపిస్తారు. ఓకే ఓకే పంపిస్తారు. నేను మాట్లాడిపిస్తాను. ఓకే మనం ఏంటంటే జస్ట్ ట్రై ట్రై చేసి ఇప్పుడు ట్రై చేసి అది 5 ఏళ్ళు అవుతుంది. అప్పుడు తర్వాత ఏం చేస్తారు నాకు అది చెప్పండి. అది కూడా కరెక్ట్ అండి. మీరు 5 ఏళ్ళు ట్రై చేస్తారు. 5 దాని నుంచి వచ్చేది ఏం లేదు. రెడ్ బ్లాక్ మిక్స్ ఏం కాదండి. ఉసుకెల పండేది దీనికి ఏమవుతుంది? నేను కూడా ఐవాజ్ దుబాయ్లో, నేను కూడా ఉన్నా సౌదీలో అన్ని చూసాను. సక్సెస్ అయిందంటే అప్పుడు మళ్ళీ మొక్కలు పెడితే మళ్ళీ ఇంకొక మళ్ళీ 5 ఏళ్ళు మనం ముసలోళ్ళం అయిపోతుంది. అది కూడా కరెక్టే సార్. కరెక్ట్ పోయింది అది కూడా. ఎందుకంటే 5 సంవత్సరాల ట్రయల్ పోయింది. ట్రైన్లే పోతుంది. మళ్ళీ తీసుకొచ్చేది మళ్ళీ అదంటే 10 ఏళ్ళ టైం పోతుంది మనకు. చెయ్యొద్దు అట్లా ఉంటే. మీరు పెట్టదలుచుకుంటే 2 ఎకర్స్ పెట్టేసి నేను అట్లనే చూసాను. ఎన్ని వస్తున్నాయి మనకి? 57 వస్తాయండి. 27 పామ్ ఆయిల్ లెక్కన వస్తుంది. సేమ్ పామ్ ఆయిల్. నేను ఎక్స్టెన్షన్ చేస్తే అది ఉన్నది ఓపెన్లో. ఈసారి కొంచెం ఇంకొక 50 చెట్లు తీసుకొచ్చి ఎక్స్టెన్షన్ చేస్తాను. మరి ఇప్పుడు ఈ మార్కెట్ ఎక్కడ పోతుందండి మీకు? నాది లోకల్ ఉంది. ఈసారి పోయినసారి గుంటూరు ఎక్కువ పోయింది. గుంటూరు విజయవాడకి వెళ్ళి వచ్చి తీసుకొని. మీరు ప్రాసెస్ చేస్తారా? లేదు, ఏం లేదు. అదే పండు వచ్చింది అట్లనే కట్ చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళే తీసుకెళ్తారు వచ్చి. వాళ్ళే తీసుకెళ్తారు. మార్కెటింగ్ ఇష్యూ లేదు. మార్కెటింగ్ పాజ్ ఆన్ టుడే అయితే మాకు నేను ప్రాబ్లం ఫేస్ చేసిన స్టార్టింగ్లో కొంచెం చేసినారు. 5 టన్నులు అవుతున్నది ఒకటేసారి. ఎక్కడ వాళ్ళకి ఫస్ట్ కదా, ఏడిపోయినా ఇది మోంజా మార్కెట్కి పోయినా ఆడిపోయినా వాళ్ళు ఏం 100కి 10 రూపాయలు కమిషన్. వాడు ఆక్షన్ చేస్తాడు. వాడు 60 తీసుకుంటాడు, 70 తీసుకుంటాడు. ఇవన్నీ ఎత్తునొప్పుల కంటే అమ్మ ఎట్లా అని అనుకున్నాడు. గుంటూరు ఆయన వచ్చిండు, మొత్తం 100 రూపీస్ ఇచ్చిండు, కట్ చేసుకొని తీసుకుపోయాడు. మొత్తం తీసుకుపోయాడు. అలాగే అయింది. ఈసారిగా కొన్ని నేను ప్యారడైజ్ కాడ, పార్క్ లైన్ హోటళ్ళ కాడ బీరం కూడా పెట్టిండ్రు అనమాట. నా దగ్గర జామతోటి ఉండే. వాళ్ళు పిలిచి చేసినారే మీరు ఇది కూడా చేయండి అని మన లోకల్ ఇంట్రడ్యూస్. వాళ్ళు మంచిగానే అలవాటు అయినారు, మంచిగానే పోయింది. తర్వాత వాళ్ళకి ఇవ్వలేదు. ఇక ఎక్కువ ఒకటేసారి వస్తుంది. వాళ్ళు తీసుకుపోతున్నారు వీక్లీ 200-300. నాకు ఇది కాదు. గుంటూరు వాళ్ళు వచ్చి ఇచ్చేసారు. వాళ్ళు ఇక ఇప్పుడు ఏమంటున్నారు, ఎవరికి ఇవ్వకండి, మేమే తీసుకుపోతాం, నేను గ్యారంటీ ఇస్తా, నేను తీసుకుపోతా అంటే నా దగ్గర డిపాజిట్ చేయ 1,00,000 రూపాయలు. రేపు అసలు తీసుకుపోకుంటే నేను ఇక్కడ కాగితం రాసుకుందాం రా అని చెప్పి. వెరీ గుడ్. మరి కాదు అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అండి? 27 ఆ సెంటర్ నుంచి ఈ సెంటర్. అటు కూడా అంతే, ఇటు అంతే 4. 27 సేమ్ పామ్ ఆయిల్ అంతే. దీనికి వాటర్ ఎట్లా అండి? వాటర్ ఈ టైంలో మీకు డైలీ 250 to 300 రూపీస్ కావాలి. ఇప్పుడు నేను బంద్ చేసిన, ఎందుకంటే వానలు ఎక్కువ పడ్డాయి. ఇప్పుడు క్రాప్ వచ్చింది. ఇప్పుడు ఈ వానలు మళ్ళీ నీళ్లు పెడితే ఏమవుతుంది అంటే తొందరగా రాదు. ఇప్పుడు బంద్ చేసేసి స్వీట్నెస్ పోతుంది ఎక్కువ నీళ్ళు. స్వీట్నెస్ కొరకు ఆల్రెడీ ఎంత గ్రో కావాలో అంత గ్రో అయింది. ఇప్పుడు పండుగ అది ఇప్పుడు అవసరం లేదు, బంద్ చేసిన. సూతం అది కూడా మళ్ళీ నీళ్ళు ఎక్కువ పెడితే మళ్ళీ స్వీట్ పోయిద్ది. స్వీట్ కొంచెం తక్కువ అవుతుంది. ఇప్పుడు మొత్తం అట్లా కలర్ అయినాకనే తెంపుకోపోతారు వాళ్ళు. కలర్ అయినాకనే ఎల్లో కలర్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు కొన్ని ఎల్లో అయినాయి, కొన్ని లైట్ గ్రీన్ లో ఉన్నాయి కదా. మరి ఎల్లో అవుతుంది, అది రాలిపోదు, అది ఉంటుంది అట్లనే ఉంటుంది. అది కాదు అట్లా. ఇప్పుడు ఏంటంటే కొన్ని చూడండి డార్క్ ఎల్లో వచ్చేసినాయి ఆల్రెడీ. ఉంటుంది అది ఇప్పుడు చూడండి ఇది తర్వాత వస్తుంది. మీకు ఆడ తొందరగా వస్తుంది. అంటే ఇప్పుడు నేను అనేది రెడీ సార్. ఇప్పుడు ఇది కంప్లీట్ ఎల్లో అయింది. ఇది చాలా డార్క్, చాలా కాదు ఏం కాదు, ఉంటుంది అది ఉంటుంది, ఏం కాదు. కరెక్ట్ కట్ చేసినాక ఎల్లో అయితే ఏమన్నా కట్ చేయాలి కాదు, ఇక అట్లనే నిలిచిపోతుంది. మన పళ్ళు తీసుకుపోవాలి మంచిగా మొత్తం ఈ కలర్ వచ్చినాకనే కట్ చేయాలి. అదే విధంగా డ్యామేజ్ అయితే డ్యామేజ్ కాదు. ఈసారి అయింది అది వానలు ఎక్కువ. ఈసారి అయింది మనకి. ఇయర్లీ వన్స్ అండి క్రాప్ ఇది. ఇయర్లీ వన్స్ అండి. ఇప్పుడు ఫిబ్రవరిలో వస్తుంది అనుకోండి. ఫిబ్రవరి నుంచి మళ్ళీ వచ్చే వాళ్ళకి జూన్ జూలై అవుతుంది. మళ్ళీ
జనవరి నుంచి 6 నెలలు అంటే కొన్ని ఇంకా గెల్లు వస్తూ ఉన్నాయి కదా. వస్తలేవు. నేను చెప్పే కదా పాలినేషన్ ఫాల్ట్ అని. ఈసారి వానలు ఎక్కువైపోయి పాలినేషన్ ఫాల్ట్ చాలా అయింది. వానలు ఎక్కువ అవడం వల్ల కూడా ఈ టైంలో మేల రావు. మేల ఈసారి రోహిణి కార్తె అంటే రోకన్లు పలుగుతాయి అంటారు ఎండకు. 15 రోజులు విపరీతంగా వాన పడ్డది. ఆ టైంలోనే మంచి స్వీట్నెస్ వస్తుంది, మంచి టైం. ఈసారి వానలు ఏమైనా మంచి ఎండకాలం మంచి ఎండ రానే లేదు. 15 రోజులు మంచి ఎండలు కొట్టనే లేదు ఈసారి. మళ్ళా దాని నుంచి దెబ్బతిన్నది. అంటే ఇవి కొంచెం వాటర్ తక్కువ కూడా తట్టుకుంటుంది అన్ని చెట్టు. ప్రొడక్షన్ కాదండి. కవర్లు కట్టింది, కవర్లు కట్టింది, షేనింగ్ ఉన్నది, డల్ ఉన్నది. డిఫరెన్స్ చూపిస్తున్నాను. మరి ఎందుకు ఎట్లా మీరు ఇప్పుడు దీన్ని అది రాలేదు. అది లోపల ఉన్నది ఎట్లా కట్టాలి? కవర్ కట్టరా దీనికి. కవర్ కట్టలేకపోతే ఇట్లా పొడుగు రాలేదు. అట్లా రావాలి, వస్తే కట్టవచ్చు. బేస్కి వచ్చేసింది ఇంత తేవన్స్ దానికి కవర్ ఇది. తర్వాత మా సైడ్ కోతులు ఎక్కువ ఉన్నాయండి. ఈ కోతులు ఏమన్నా చేస్తాయంటే మంచిగా పంట మా దగ్గర విపరీతంగా కోతులు. వేలే జనగామ దగ్గర మళ్ళీ వేసింది కదా. జోనగాంలో ఎవరు వేసారు? ఒకరు జనగాంలో ఉన్నది. ఉందా? ఉన్నది. ఆ ఏరియాలో ఉన్నది తోట ఉన్నది, పెద్దదే ఉన్నది. సోలార్ పెట్టి ఏం పెట్టిండో షాక్ పెట్టిండో ఏం పెట్టిండో తెలియదు. ఉన్నది తోట. పామాయిల్ ఉన్నాయండి ఆ రూట్లో. పామాయిల్ ఏం చేయవండి. పామాయిల్ పామాయిల్ ఏం చేస్తుంది? దాన్ని ఏం చేస్తుంది? అది ఏం చేయదు. అంటే మీరు ఖర్జూర చెట్లు ఉన్నాయంటున్నారు కదా. తోట ఉన్నది, తోట అయితే ఉన్నది. మరి గ్రూప్లో చూశాను నేను. నా తోట ఉన్నది. కోతులు ఉంటే కష్టం. మీకు ఇది వేరే గ్రూప్ ఉందా ఒకటి? లేదు, అది ఏపీ అని తెలంగాణ ఖర్జూర్ సపరేట్ ఉన్నది. సపరేట్ ఉందా? 150 మంది ఉన్నాము. ఎక్కువ అనంతపూర్లో ఎక్కున్నది. అనంతపూర్లో అనంతపూర్లో ఎక్కువ. అనంతపూర్లో ఎక్కువ. తర్వాత కడప, కొంచెం కర్నూలు చేసారు. మన దగ్గర ఇక్కడ తెలంగాణలో ఎక్కువ లేదు. ఇప్పుడు మా ఈ డిస్టిక్లో ముగ్గురం ఉన్నాం, నలుగురము. ఒకరి పేర్లు అంటే ముగ్గురం ఉన్నాం. శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు. ఇప్పుడు మేము ఆల్సో నెంబర్ 1. ఆయన ఈజ్ మంచి సక్సెస్ఫుల్. ఆయన దగ్గర 15 ఎకరాలు రిటర్న్ తీశాడు. మంచి ఆయన బ్యాంక్ ఏజిఎం ఉన్నాడు. అది ఇదే వెరైటీ ఆయన దగ్గర కూడా. ఏదైనా కానీ మీ కమర్షియల్ ఇండియాలో మొత్తం దీనికి మించిన వెరైటీ లేదు. ఈ వేరేది ఏది రాదు, లాభసాటి కాదు. దాన్ని ఒకసారి పేరు నోట్ చేసుకున్నాం. ఏమన్నారు? ఎవరిది? బరి 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 వెరైటీ. కానీ ఇది ఏంటి? ఆ జనవరిలో పాలినేషన్ అప్పుడు చాలా డేంజర్. దీనికి ఇంకొకటే మన రెడ్ పామ్ బీల్స్ అని వస్తుంది ఒకటి ఎట్లది. దాంట్లో కూడా వస్తుండొచ్చు, పామ్ ఆయిల్లో కూడా. అదొక్కటే డేంజర్, లేకుంటే అది ఏది లేదు. అయితే మన నేల ఓకే, నీళ్ళకి ప్రాబ్లం లేదు. అది ఏదో అంటారు చూడండి, అదేదో భూమి నీళ్ళు పెడితే మెత్తగా అయితే తర్వాత గట్టిగా అవుతుంది. అది సౌడు అలా కాదు, రాదు కానీ ఉండదు, బతకదు, ప్రొడక్షన్ రాదు, పైసలు వేస్ట్ అండి. నేను సౌడు తప్పించి అన్ని భూములలో వస్తుంది. తర్వాత ఇందులో నుంచి కాండం లోపల ఉండే ఒక పురుగు అని మేము అదే అంటున్నా, రెడ్ పామ్ బిల్స్ అని. నేను అదే చెప్తున్నా. అదొక్కటే డేంజర్ దీనికి. అది ఏంటిదంటే మీకు తెలియదు, అది వచ్చి చెట్టు పడిపోయినాక తెలియదు. అదొక్కటే డేంజర్. ప్రతిమది అంటే ఏం పెద్ద అంటే దాన్ని ఇనిషియల్గా రాకుండా మనం ఏమైనా ప్రికాషన్ తీసుకోవడానికి చేసుకోవచ్చా? ఆ చెట్టు దగ్గరికే రాకుండా ఎవరి మంత్ కొట్టాలి. ఇక మందు ఉంటుంది, అది కొట్టేసేస్తే కెమికల్ మీద కొట్టేసేస్తే రాదు. ఇక వాసనకు రాదు. అది కొట్టినవన్నీ బతికినాము. ఇప్పుడు పామాయిల్ కూడా ఒక పురుగు వస్తుందని చెప్పేసి అదే ఇవే పురుగు. పామాయిల్కి దీనికి సేమ్ రెండుకి ఒకటే పురుగు, ఒకటే జాతి కదా. అది కొబ్బరి అది అట్రాక్ట్ చేస్తాను కెమికల్ పోస్తే అది పెట్టిపోయాడు. ఆ పురుగులు చాలా పడతాయి. ఏం లేదు, కాస్టర్ కేక్ ఉంటుంది కదా, కాస్టర్ కేక్ అది 2 రోజులు బాగా నీళ్ళని తడిపి పెట్టండి, కంపు వాసన వస్తుంది, దాంట్లో వచ్చి పడతాయి. అదొకటి. అవును, కాస్టర్ కేక్, ఆమ్దం కేక్, కాస్టర్ కేక్. ఆ కేక్ దొరుకుతుంది, చీప్ అది. అవును, కేక్ అది ఇంత గంపల ప్లాస్టిక్ గంపలు వేసి మంచిగా నానబెట్టి పెట్టండి 2 రోజులు ఇంట్లో. తర్వాత తీసుకొచ్చి పెట్టండి, కంపు వాసనకు దాంట్లో వచ్చి పడతాయి. అంతే, అది పెద్ద కూడా అవసరం లేదు. అది ఇది కొనుక్కోవాలి.
పైపులు పైన వేస్తారండి అండర్ గ్రౌండ్. మీద నేను తీసేపించిన ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కొంచెం గడ్డి అయిండే వానలు పడి పోలేదు కదా, అడ్డం నీళ్ళు కొట్టేపించినాం అన్నమాట. ఇప్పుడు అందుకని మళ్ళీ కట్ చేసి చేపిస్తాయి. మీరు ఇది ఎక్కువ కూడా పెట్టారు దాన్ని. మొత్తం ఇంటి చుట్టూ పెట్టాను ఇక, అన్నీ పెట్టేది ఏమున్నది, మనమే చేస్తే మనం ఉన్నంత వరకు పిల్లలు వస్తారు రారు అంటే అంతే కరెక్ట్. అది ఊరుకున్నాను నేను, మనం చేసిన కాడికి చేసుకుందాం. ఇంకా మన గ్రూప్లో ఎవరైనా వస్తుందా? మనకు